నమస్కారం. ఏకే ఎడ్యుఫ్యూషన్ ఛానల్ అందిస్తున్న ఈ ప్రత్యేకమైన సెన్సస్ 2027 హెచ్ఎల్ఓ యాప్ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఫీల్డ్లో ఎదురయ్యే టెక్నికల్ సమస్యలు, అలాగే బిల్డింగ్స్ వర్గీకరణలో వచ్చే డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి ఇదొక పర్ఫెక్ట్ డిజిటల్ ఫీల్డ్ మాన్యువల్ అని చెప్పొచ్చు. ఎలాంటి టెన్షన్ లేకుండా సర్వేని ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సరే, ఈ ఆపరేషనల్ ప్లాన్లో మనం కవర్ చేయబోయే ముఖ్యమైన టాపిక్స్ ఇవే: డివైస్ రూల్స్, సర్వే ఎలా స్టార్ట్ చేయాలి, బిల్డింగ్ రూల్స్, కొంచెం కన్ఫ్యూజ్ చేసే కాంప్లెక్స్ స్ట్రక్చర్స్, యాప్ ఎర్రర్స్, అలాగే ఫైనల్గా సర్వే డెడ్లైన్స్. ముందుగా సెక్షన్ 1, డివైస్ అండ్ లాగిన్ రూల్స్. అసలు సర్వే స్టార్ట్ చేసే ముందే యాప్లో ఎలాంటి ఫ్యాటల్ ఎర్రర్స్ రాకుండా ఉండాలంటే ఈ బేసిక్ రూల్స్ పక్కాగా తెలుసుకోవాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్: 1 డివైస్ 1 లాగిన్. అంటే రిజిస్టర్డ్ మొబైల్ నంబరున్న సిమ్ కార్డును ఫీల్డ్ వర్క్ కోసం మనం ఏ ఫోన్ అయితే వాడాలనుకుంటున్నామో ఎగ్జాక్ట్గా అందులోనే ఉంచాలి. మధ్యలో ఫోన్ మార్చడం అనేది కుదరదు. ఒకవేళ అత్యవసరమైతే మాత్రం ఖచ్చితంగా చార్జ్ ఆఫీసర్ స్పెషల్ పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఇక యాపిల్ ఐఫోన్ వాడేవాళ్లుంటే గనక వాళ్ల డివైస్ ఖచ్చితంగా iOS 12 లేదా ఆ పై వర్షన్ అయి ఉండాలి. ఒకవేళ బయట లింక్ సరిగా పనిచేయకపోతే నేరుగా యాప్ స్టోర్ నుండే హెచ్ఎల్ఓ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అంతా ఇన్స్టాల్ అయ్యాక కూడా హోమ్ స్క్రీన్ మీద యాప్ ఐకాన్ కనిపించట్లేదా? జస్ట్ ఫోన్ని ఒకసారి రీస్టార్ట్ చేయండి, ఆ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. రైట్. సెక్షన్ 2, ఫీల్డ్ సర్వే స్టార్టింగ్. టెక్నికల్ సెటప్ అంతా అయిపోయింది కాబట్టి అసలు గ్రౌండ్లో మ్యాపింగ్ ఎక్కడ నుండి ఎలా మొదలుపెట్టాలో ఇప్పుడు చూద్దాం. సర్వే స్టార్ట్ చేసిన మొదటి 3 రోజులు చాలా క్రూషియల్. ఈ టైంలో సూపర్వైజర్లు తప్పనిసరిగా ఎన్యూమరేటర్తో పాటే ఉండి ప్రతి హౌస్ లిస్టింగ్ బ్లాక్ను విజిట్ చేయాలి. ఆ తర్వాత రోజుల్లో మాత్రం వాళ్ళు ఏ బ్లాక్లోకైనా వచ్చి ర్యాండమ్ క్రాస్ చెక్స్ చేసుకోవచ్చు. ఈ రూల్ మాత్రం పక్కాగా ఫాలో అవ్వాలి. సర్వే ఎక్కడి నుండి మొదలుపెట్టాలి? ఇది చాలామందికొచ్చే కామన్ డౌట్. సింపుల్ అండి. బ్లాక్ మధ్యలో నిలబడి నార్త్ వెస్ట్ కార్నర్ అంటే వాయువ్య మూలవైపు ఒక ఊహాత్మక రేఖను గీసుకుంటే అక్కడ తగిలే మొదటి ఇంటి నుండే సర్వే స్టార్ట్ చేయాలి. ఒకవేళ ఆ కార్నర్లో ఇల్లు ఏమీ లేవనుకోండి, అప్పుడు ప్రత్యామ్నాయంగా నార్త్ లేదా వెస్ట్ డైరెక్షన్ల నుండి మొదలుపెట్టొచ్చు. ఒక్కోసారి ముందే ఇచ్చిన లేఅవుట్ మ్యాప్కి గ్రౌండ్ రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉండొచ్చు. అలాంటప్పుడు అస్సలు పానిక్ అవ్వొద్దు. ఎన్యూమరేటర్ల పని ఏంటంటే ఫీల్డ్లో వాస్తవంగా ఎన్ని ఇల్లున్నాయో లెక్కించి సర్వే చేయడం అంతే. అవసరమైతే ఆ యాక్చువల్ నంబర్కు తగ్గట్టుగానే లేఅవుట్ మ్యాప్ను కరెక్ట్ చేసుకోవాలి కూడా. ఇప్పుడు సెక్షన్ 3, బిల్డింగ్ డెఫినేషన్ రూల్. ఫీల్డ్లో అసలు దేన్ని ఒక సెన్సస్ భవనం అంటారనేది పక్కాగా డిఫైన్ చేద్దాం. ఒక స్ట్రక్చర్కి సెన్సస్ భవనం నెంబర్ ఇవ్వాలంటే అది ఖచ్చితంగా 6x6x6 రూల్ను ఫాలో అవ్వాలి. అంటే ఏంటంటే కనీసం 4 గోడలు, ఒక పైకప్పు ఉండి 6 అడుగుల ఎత్తు, పొడవు, వెడల్పు ఉండాలి. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే చుట్టూ గోడలు, పైకప్పు లేని ఖాళీ స్థలాలకు ఎట్టి పరిస్థితులను బిల్డింగ్ నెంబర్ ఇవ్వకూడదు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి రోడ్డు పక్కన ఉండే చిన్న చిన్న బంకులు, గుమ్టీల పరిస్థితేంటి? సింపుల్. ఆ స్ట్రక్చర్ గనక నేలకు ఫిక్స్డ్ అయి ఉంటేనే దానికి నంబరివ్వాలి. అలా కాకుండా వాటికి చక్రాలుండి ఈరోజిక్కడ రేపింకో దగ్గరికి మూవ్ చేసేలా ఉంటే అలాంటి టెంపరరీ స్ట్రక్చర్స్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేయడమే బెస్ట్. నెక్స్ట్ సెక్షన్ 4, కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ క్లాసిఫికేషన్. అసలైన ఛాలెంజ్ అంతా ఇక్కడే ఉంటుంది. ఒకే బిల్డింగ్ని రకరకాలుగా వాడుతున్నప్పుడు ఎలా వర్గీకరించాలో ఇప్పుడు డీటెయిల్డ్గా బ్రేక్డౌన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, హాస్టల్స్ తీసుకుందాం. ఒక హాస్టల్ అఫీషియల్గా రిజిస్టర్ అవ్వలేదనుకోండి, అప్పుడు దాన్ని కేవలం ఒక నార్మల్ హౌస్ హోల్డ్గానే రికార్డ్ చేయాలి. కానీ ఒకవేళ దానికి అఫీషియల్ రిజిస్ట్రేషన్ ఉంటే క్వశ్చన్ 7లో ఇన్స్టిట్యూషనల్ కేటగిరీ కింద పెట్టాలి. అప్పుడు రెసిడెన్షియల్ ఆప్షన్ని స్కిప్ చేసేయొచ్చు. ఈ ఇమేజ్ ఒకసారి గమనించండి. ఒక గుడికి పెద్ద కాంపౌండ్ వాల్ ఉందనుకోండి, ఆ మొత్తం బయటి ప్రాంగణానికి కలిపి ఒకే ఒక బిల్డింగ్ నంబర్ వస్తుంది. కానీ లోపలున్న మెయిన్ టెంపుల్కి, అలాగే లోపలున్న షాప్స్కి లేదా పూజారి ఉండే గదికి, వాటన్నిటికీ విడివిడిగా వాటి యూసేజ్ని బట్టి వేర్వేరు సెన్సస్ హౌస్ నంబర్లు ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్గా ఇదే రూల్ మాల్స్ విషయంలోనూ అప్లై అవుతుంది. మాల్ మొత్తానికి ఒకే బిల్డింగ్ నంబర్ ఇస్తాం, కానీ లోపల ఉన్న ఒక్కో షాప్కి సెపరేట్ సెన్సస్ హౌస్ నంబర్లు వస్తాయి. ఇక ఏటీఎంల విషయానికొస్తే మనం ఇందాక చెప్పుకున్న 6x6x రూల్కి సరిపోయే ఏటీఎంలకు క్వశ్చన్ 7లో ఆప్షన్ 9 కింద అదర్ నాన్ రెసిడెన్షియల్ యూజ్ అని సెలెక్ట్ చేసి అక్కడ మాన్యువల్గా ఏటీఎం అని టైప్ చేయాలి. ఇంకో పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే లైన్ నంబర్
సెన్సస్ హౌస్ నంబర్ ఒకేలా ఉండాలా అని. అస్సలు అవసరం లేదు. ఒకే బిల్డింగ్లో 2-3 సెన్సస్ ఇళ్ళు ఉండొచ్చు. అప్పుడు సెన్సస్ హౌస్ నంబర్లు రిపీట్ అవ్వొచ్చు లేదా మారొచ్చు. కానీ లైన్ నంబర్లు మాత్రం ఇండిపెండెంట్గా 1, 2, 3 అని వరుసగా పెరుగుతూనే ఉంటాయి. దీంట్లో ఎలాంటి డౌట్ వద్దు. ఇక సెక్షన్ 5 యాప్ ఎర్రర్స్ అండ్ ఎడిట్స్. ఫీల్డ్లో మన వర్క్ని ఆపేసే అత్యంత టెన్షన్ పెట్టే యాప్ ఎర్రర్స్ను ఎలా డీల్ చేయాలో చూద్దాం. ఇదిగో ఈ ఫేటల్ ఎర్రర్ అనేది చాలా డేంజరస్. ఒక్కోసారి యాప్ సింక్ చేసిన తర్వాత సడన్గా డేటా అంతా సున్నాలుగా అంటే 000లా మారిపోతుంది. ఇలాంటి టైంలో మీ అంతట మీరు సొంత ప్రయోగాలు చేయకండి. వెంటనే మీ సూపర్వైజర్ని తీసుకుని నేరుగా చార్జ్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లి రిపోర్ట్ చేయడమే దీనికి ఏకైక సొల్యూషన్. సరే, డేటా సింక్ అయిపోయాక ఏదైనా లాక్ చేసిన ఇంటి వివరాలు ఎడిట్ చేయాలంటే ఏం చేయాలి? దీనికోసం ఖచ్చితమైన 3 స్టెప్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్, వ్యూ సమ్మరీలోకెళ్ళి పాత డేటాని ఒక పేపర్ మీద రాసుకోండి. ఆ తర్వాతే ఎడిట్ ఆఫ్టర్ సింక్ ఆప్షన్ ఎంచుకోండి. ఎందుకంటే ఎడిట్ నొక్కగానే పాత డేటా మొత్తం వైపౌట్ అవుతుంది. ఆ తర్వాత కొత్త డేటాని ప్రశాంతంగా ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకో కామన్ సినారియో, మనం వెళ్ళినప్పుడు ఇల్లు లాక్ చేసి ఉండి ఆ పక్కింటి వాళ్లకు కూడా వీళ్ళ మొబైల్ నంబర్ తెలీదనుకోండి. అప్పుడు కంగారు పడాల్సిన అవసరం అస్సల్లేదు. ఎందుకంటే మొబైల్ నంబర్ లేకపోయినా కూడా ఫామ్ను సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసేలా ఈ అప్లికేషన్ చాలా స్మార్ట్గా డిజైన్ చేయబడింది. ఫైనల్గా సెక్షన్ 6 సర్వే డెడ్లైన్స్ అండ్ రిమైండర్స్. కొన్ని ఫేక్ రూమర్స్ను పక్కనపెట్టి అసలు విషయాలు మాట్లాడుకుందాం. వాట్సాప్లో వచ్చే ఫార్వర్డ్ మెసేజులు చూసి మే 15 కల్లా సర్వే అయిపోవాలిట కదా లాంటి రూమర్సు, ఎన్యూమరేటర్లు అస్సలు నమ్మొద్దు. సర్వే డెడ్లైన్స్ అనేవి ప్రతి రాష్ట్రానికి వేరువేరుగా ఉంటాయి. కాబట్టి కేవలం మీ స్టేట్ చార్జ్ ఆఫీసర్ ఇచ్చే అఫీషియల్ ఆర్డర్స్ మాత్రమే ఫాలో అవ్వండి. వెల్, ఏకే ఎడ్యుఫ్యూజన్ ఛానల్ అందిస్తున్న ఈ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లైనర్ మీ ఫీల్డ్ డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేసిందని అనుకుంటున్నాం. సెన్సస్ 2027 అసైన్మెంట్ని ఎటువంటి టెన్షన్ లేకుండా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయడానికి ఈ ఇన్ఫర్మేషన్ మీకు బెస్ట్ గైడ్లా ఉపయోగపడుతుంది. ఈ బేసిక్ గైడ్లైన్స్ అన్ని పక్కాగా అర్థమయ్యాయి కదా? అయితే కొంచెం ఆలోచించండి. ఈ ప్రాసెస్లో గ్రౌండ్ లెవెల్లో ఇంకా ఎలాంటి విచిత్రమైన స్ట్రక్చర్స్ మీకు ఎదురవ్వచ్చు, లేదా ఇంకేమైనా కొత్త యాప్ ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉందా? ఈ అంశం గురించి మరింత నేర్చుకోవాలనే ఆసక్తి మీకు కలిగిందని ఆశిస్తూ మరొక ఇన్ఫర్మేటివ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.